Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వాట్సాప్ ట్రిక్ అయితే చెప్తాను. ఆ వాట్సాప్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము మన వాట్సాప్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మన నేమ్ అండ్ అబౌట్ అనే సెక్షన్స్ కాడ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. మన నేమ్ అయితే నేము, అబౌట్ సెక్షన్లో కొంత ఏదో ఒకటి మనం రాసి ఉంటాము. అలా కాకుండా మన నేమ్ని, అబౌట్ అనే సెక్షన్లో ఉండే క్యారెక్టర్స్ని ఇన్విజిబుల్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇలా చేసినప్పుడు మీ నేమ్ కనిపించదు, అబౌట్ సెక్షన్లో మ్యాటర్ అనేది కనిపించదు. ఈ ట్రిక్ చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఈ ట్రిక్ ఎలా ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో పూర్తి చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మన వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ దినేష్ అవర్ సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పెన్సిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిమూవ్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తే నేమ్ కెనాట్ బి ఎంటీ అని ఆప్షన్ అయితే అడుగుతుంది. అలాగే కింద ఉన్న అబౌట్ సెక్షన్లో కూడా మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే సేవ్ చేయడానికి సేమ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీన్ని మనం సింపుల్గా ఇన్విజిబుల్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. అది ఎలానో చెప్తాను ఇప్పుడు. ముందుగా మన బ్రౌజర్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కింద ఉంది కదా ఫ్రెండ్స్, గూగుల్ ఆఫర్ .in అనే దాంట్లో మిడిల్లో గూగుల్కి ఆఫర్డ్కి మధ్యలో ఉన్న దాంట్లో ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి కాపీ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మనం వాట్సాప్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసి దీన్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి, అక్కడ కాపీ చేసింది. ఆ తర్వాత సేవ్ చేసుకోవాలి. మన నేమ్ అయితే సింపుల్గా ఇన్విజిబుల్ అయితే అవుతుంది. అలానే అబౌట్ సెక్షన్లో క్యారెక్టర్స్ కూడా సేమ్ ఇన్విజిబుల్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్. రిమూవ్ చేసేసి సింపుల్గా పేస్ట్ చేసేయాలి, సేవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సేమ్ నేమ్ అండ్ అబౌట్ సెక్షన్లో క్యారెక్టర్స్ అయితే ఇన్విజిబుల్ అయ్యాయి. మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ నేమ్ అండ్ అబౌట్ సెక్షన్లో ఉన్న క్యారెక్టర్స్ అయితే ఇన్విజిబుల్ అయ్యాయి. ఈ ట్రిక్ మీకైతే చాలా వరకు యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.